హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు హైప్ చేస్తే ఈ ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. విరాజ సంహితం పార్ట్ 5. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఫీవర్గా అనిపిస్తుంది అమూల్యకి. సురేఖ అమూల్యం చూసి రెస్ట్ తీసుకోమని ఆఫీస్ వద్దని అంటుంది. అమూల్యకు కూడా వెళ్లే ఓపిక లేక భార్గవ్కి సాగర్కి మెయిల్ చేస్తుంది లీవ్ గురించి. జ్యూస్ తాగి పడుకుంటుంది. సంహిత కూడా సిట్యువేషన్ మెసేజ్ పెడుతుంది. సాగర్ ఆఫీస్కి స్టార్ట్ అవుతూ మొబైల్లో అమూల్య మెయిల్ చూశాడు. ఎందుకో దిగులుగా అనిపిస్తుంది. ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి అమూల్య సీట్ వైపు చూసుకుంటూ క్యాబిన్లోకి వెళ్తాడు. ఆ సీట్లో అమూల్య లేకపోవడంతో సాగర్ దిగులు ఇంకా ఎక్కువ అవుతుంది. సంహిత ఆఫీస్కి వచ్చి టెన్షన్గా సీట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు హిట్లర్ వస్తే నా మీద ఏ రేంజ్లో తన ప్రతాపాన్ని చూపిస్తాడో. అమ్ము కూడా లేదు, జరిగిందంతా చెప్పి రిలాక్స్ అవుదామంటే అనుకుంటూ సిస్టమ్ ఆన్ చేస్తుంది. కీర్తి ఇంకా సురేష్ ఈ లోపల తిట్టుకుంటూ వచ్చి ప్లేస్లో కూర్చుంటారు. ఏమైంది, మార్నింగ్ రాగానే మొదలుపెట్టారు ఈరోజు మీ గొడవ అంటుంది పల్లవి. ఆ ఇడియట్ని అడుగు చెప్తాడు. స్కూటీ రిపేర్ వచ్చిందని, ఎలాగో వచ్చే దారే కదా అని పికప్ చేసుకోమన్నాను. ఏ కీర్తి, చేస్తావు నా చేతిలో తిట్టామంటే అంటూ గొడవకు దిగుతాడు. అబ్బా, ఇద్దరు తిట్టుకోవడం ఆపి చెప్పండి అంటుంది సంహిత కూడా. వచ్చి పిక్ చేసుకున్నాడు అంటుంది కీర్తి. అయితే ఇంకేంటి ప్రాబ్లం అంటారు ఇద్దరు. ఆఫీస్ దాకా డ్రాప్ చేస్తే ఎందుకు తిడతాను? దారిలో ఎవరో అమ్మాయి వచ్చేపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉండడం చూసి నన్ను దించేశాడు ఆటోలో వెళ్ళమని. ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు ఇడియట్ అంటుంది కోపంగా చూస్తూ. అదంతా విని పల్లవి సంహిత పడి పడి నవ్వుతుంటారు. అప్పుడే విరాజ్ ఎంటర్ అయ్యి నవ్వుతున్న సంహితను చూస్తూ చెప్తాను ఈ సంగతి అనుకుంటూ వెళ్తాడు. నవ్వుతూ గుండె ఫాస్ట్గా కొట్టుకోవడంతో విరాజ్ ప్రజెన్స్ ఫీల్ అయ్యి ఎదురుగా చూస్తుంది. వెంటనే నవ్వు ఆగిపోతుంది. అప్పటికే విరాజ్ కోపంగా చూసుకుంటూ వెళ్ళడం చూసి మరలా అంతా గుర్తుకు వచ్చి ఇప్పుడు ఏమవుతుందో అనుకుంటూ సిస్టంలో తలదూరుస్తుంది. బ్రేక్ టైం అయిపోగానే వర్క్ స్టార్ట్ చేస్తూ ఈ హిట్లర్ మర్చిపోయినట్లున్నాడు అనుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటుంది సంహిత. ఇంతలో విరాజ్ నుంచి కాల్ వస్తుంది క్యాబిన్కి రమ్మని. ఈ రాక్షసుడికి 100 ఏళ్ళు, ఇప్పుడే అనుకుంటున్నా, అప్పుడే ఫోన్ చేసేశాడు అనుకుంటూ విరాజ్ క్యాబిన్కి వెళ్తుంది. అదిరే గుండెకు సర్ది చెప్పుకుంటూ విరాజ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది సంహిత. ఎదురుగా నిలబడి సార్ అంటుంది. సంహిత, రేపటి కాంట్రాక్ట్కి సంబంధించిన కంపెనీ ఫైల్ లాస్ట్ ఫ్లోర్లో నా క్యాబిన్లో ఉంటుంది, వెళ్ళి తీసుకుంటా అంటాడు. అది విన్న సంహిత, అమ్మయ్య, ఈ హిట్లర్ ఏమనలేదు అనుకుంటూ హ్యాపీగా ఓకే సార్ అంటూ వెళ్ళబోతుంది. హలో, 1 మినిట్ అంటాడు. ఏమిటన్నట్లు వెనక్కి తిరుగుతుంది. డోంట్ యూజ్ లిఫ్ట్, గో బై స్టెప్స్ అంటాడు. సంహిత షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది విరాజ్ని. తర్వాత తేరుకుని, సార్ 10 ఫ్లోర్స్ ఎక్కాలంటే కష్టం కదా, లిఫ్ట్లో వెళ్తా సార్ అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని. నో, ఈ విరాజ్ ఒక్కసారే చెప్తాడు ఏదైనా అంటాడు సంహిత వైపు చూస్తూ. అందుకే నేను హిట్లర్ అనేది అనుకుంటుంది మనసులో. అందుకే ఇప్పుడు 10 అంతస్తులు ఎక్కబోతున్నావు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు మనసులో హిట్లర్ అనుకుంటూ. ఈసారి ఏం పనిష్మెంట్ ఇస్తానో నీ ఊహకు కూడా అందదు, గో అంటాడు కోపంగా సంహిత మనసులో మాటలు వినపడినట్లుగా. అమ్మో, ఎలా తెలిసింది అనుకుంటుంది సంహిత ఆశ్చర్యంగా మనసులో. నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు తెలుస్తుంది, డోంట్ వేస్ట్ మై టైం, గో అంటాడు చిరాగ్గా. సంహిత నీరసంగా వెనుదిరుగుతుంది. ఏం పని చేస్తున్నా కూడా సాగర్కి అమూల్యనే బాగా గుర్తుకు వస్తుంది. తనకి ఎలా ఉందో అనుకుంటూ సతమతమైపోతూ ఉంటాడు. సంహిత కష్టపడి విరాసం తిట్టుకుంటూ అన్ని స్టెప్స్ ఎక్కి లాస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. ఫైల్ తీసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అతి కష్టం మీద దిగి చిన్నగా విరాజ్ క్యాబిన్కి వస్తుంది. అప్పటికే లెగ్స్ షివరింగ్ స్టార్ట్ అవుతుంది. విరాజ్కి ఫైల్ ఇస్తుంది. సంహిత వైపు చూస్తూ ఫైల్ తీసుకుంటాడు. వెనక్కి తిరిగి వెళ్ళబోతూ కాళ్ళు వణుకుతూ నడవలేక పడిపోబోతుంది.
విరాజ్ వెంటనే వెనక నుంచి తన పడకుండా పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు. తన కాళ్ళు షివరింగ్ తగ్గేదాకా తనని వెనక నుంచి అలాగే హక్ చేసుకుని ఉంటాడు విరాజ్. సంహిత పడకుండా పట్టుకుందామని చూసి తాను కూడా అలాగే ట్రాన్స్లో ఉండిపోతాడు. సంహిత కొంచెం నార్మల్ అవ్వగానే తను విరాజ్ కౌగిల్లో చూసుకుని సార్ అంటుంది ఇబ్బందిగా. విరాజ్ కూడా తేరుకొని సంహిత షివరింగ్ తగ్గిందని అర్థం చేసుకొని తన్ని వదులుతాడు చిన్నగా. సంహిత వెళ్ళబోతుంటే హలో మేడం అంటాడు టేబుల్ మీద కార్నర్లో కూర్చొని విరాజ్. మళ్ళీ ఏమైంది అనుకుంటూ టెన్షన్గా వెనక్కి తిరుగుతుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది అంటాడు. మీ పేరెంట్స్ని పేర్లు పెట్టి పిలవకూడదు అని అంటుంది సంహిత చిన్నగా. ఇంకా అంటాడు విరాజ్. మిమ్మల్ని కూడా ఇష్టం వచ్చినట్లు పిలవకూడదు అంటుంది. ఓ నువ్వు చాలా స్మార్ట్ అంటాడు. ఇక వెళ్ళనా సార్ అంటుంది. ఇంకా నేను చెప్పడం అవ్వలేదు అంటాడు సంహితను చూస్తూ. చెప్పండి అన్నట్లు చూస్తుంది. ఆఫీస్లో విషయాలు మా మామ్కి డాడీకి చెప్పావనుకో అంటూ ఆపుతాడు సంహితను చూస్తూ. అర్థమైంది సార్, ఇప్పుడు 10 floors స్టెప్స్ ఎక్కించారు, అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుండి ఎక్కవలసి వస్తుంది అంటుంది. వెరీ గుడ్ అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది సంహిత. విరాజ్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి తడబడే అడుగులతో అంతులేని ఆలోచనలతో తన సీట్లో కూర్చుంటుంది సంహిత. వర్క్ స్టార్ట్ చేస్తుంది కానీ మనసు వర్క్ మీద నిలవడం లేదు. ఎంతసేపటికి విరాజ్ హక్ చేసుకున్నదే గుర్తుకు వస్తుంది. ఆ ఫీల్ తలుచుకుంటేనే ఒళ్ళు జల్లుమన్నట్లుగా అనిపిస్తుంది. అయినా విరాజ్ సార్ అన్ని స్టెప్స్ ఎక్కమంటే ఎలా ఎక్కాను నేను? ఏదైతే అది అయిందని నో చెప్పవచ్చు కదా. తను ఏం చెప్పినా ఎందుకు చేస్తున్నాను? హిట్లర్ అని ఎక్కువగా తిట్టుకుంటూనే నాకే తెలియకుండా ఎక్కువగా తలుచుకుంటున్నానా? విరాజ్ దగ్గరికి వస్తే నాకు తెలియకుండానే నా గుండె సవడి పెరుగుతుంది. ఏమిటిదంతా అని అనుకుంటూ అర్థం కాక తల పట్టుకుంటుంది సంహిత. విరాజ్ పరిస్థితి కూడా ఎందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రతి క్షణం సంహిత స్పర్శని ఫీల్ అవుతున్నాడు. అబ్బా ఈ రాక్షసుని ఏదో మాయ చేస్తుంది, తనకు దూరంగా ఉండాలి అనుకుంటూ గట్టిగా తల విదిల్చి సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం వరకు ఎలాగో గడిపి ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది. మార్నింగ్ విరాజ్ చేయించిన ఫీడ్స్కి స్కూటీ డ్రైవ్ చేసే ఓపిక లేక స్కూటీని సెల్లార్లోనే వదిలేసి క్యాబ్ బుక్ చేసుకుంటుంది సంహిత. సాగర్ కూడా ఏదో అయ్యింది అన్నట్లుగా వర్క్ క్లోజ్ చేసి అమూల్య ఆలోచనలతో అలాగే చైర్లో తల వెనక్కి వాలుస్తాడు. విరాజ్ బయలుదేరుతూ సాగర్ కోసం క్యాబిన్కి వస్తాడు. ఎప్పుడూ లేనిది సాగర్ ఆలోచిస్తూ ఉండడం గమనిస్తాడు విరాజ్. ఏమైందిరా అలా ఉన్నావు అంటాడు చైర్లో కూర్చుంటూ. ఏమీ లేదురా, కొంచెం హెడేక్ అంతే, వెళ్దామా అంటాడు సాగర్. సరే అని ఇద్దరు బయలుదేరతారు. విరాజ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సాగర్. ఈరోజు నాకు పూర్తిగా అర్థమైందిరా, నేను అమూల్యను ప్రేమిస్తున్నాను, కానీ నీకు ఈ విషయం ఇప్పుడే చెప్పలేను. నీకే కాదు అమూల్యకు కూడా చెప్పలేను. ఎందుకంటే నువ్వు ఇలా ఉంటే నా లైఫ్ నేను చూసుకొని హ్యాపీగా ఉండలేనురా. అలాగని అమూల్యను కూడా దూరం చేసుకోను. టైం వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నీ లైఫ్లో ఒక ప్రేమ వచ్చిన మరుక్షణం నేను అమూల్యకు ప్రపోజ్ చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు సాగర్. సురేఖ్ ఇచ్చిన జ్యూస్ తాగి కొంచెం రిలాక్స్ అవుతుంది అమూల్య. ఫీవర్ ఇంకా తగ్గలేదురా అంటుంది దిగులుగా సురేఖ. తగ్గిపోతుందిలేబా, నువ్వు టెన్షన్ పడకు అంటుంది అమూల్య. సంవేద్ ఇంకా రాలేదేంట్రా, అది వస్తే నువ్వు కొంచెం హ్యాపీగా ఉంటావు అంటుంది. ఆంటీ అంటూ లోపలికి అడుగు పెడుతుంది సంహిత. ఇద్దరూ నవ్వుకుంటారు సంహితకు నూరేళ్ళు అనుకుంటూ. ఎలా ఉన్నావురా, తగ్గిందా ఫీవర్ అంటూ కంగారు పడుతూ అడుగుతుంది సంహిత. పర్వాలేదు, నువ్వు కంగారు పడకు అంటుంది అమూల్య చిన్నగా నవ్వుతూ. కొంచెంసేపు తన దగ్గర కూర్చొని బయలుదేరుతుంది సంహిత. జాగ్రత్త, కేర్ఫుల్గా డ్రైవ్ చేయి అంటుంది అమూల్య. దేన్ని డ్రైవ్ చేయాలి, నేను స్కూటీ ఆఫీస్లోనే వదిలేసి వచ్చా అంటుంది సంహిత. దేనికి అంటూ అడుగుతుంది అమూల్య ఆశ్చర్యపోతూ. సంహిత మార్నింగ్ విరాజ్ తన పెట్టిన టార్చర్ మొత్తం చెప్తుంది. హక్ చేసుకోవడం చెప్పదు. అంతా విన్న అమూల్య పడి పడి నవ్వుతుంది. సంహిత బొంగుమూతి పెడుతుంది. సర్లే నవ్వనులే అంటుంది అమూల్య. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేడ మీదకి వెళ్తుంది తండ్రితో పాటుగా. ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తున్న కూతురిని చూసి, ఏంటి ఈరోజు నా బంగారు తల్లి ఏమీ మాట్లాడకుండా అంత ఆలోచిస్తుంది అంటాడు.
మార్నింగ్ జరిగింది చెప్దామా వద్దా అనుకుంటూ ఉంటుంది. హనీ అంటాడు శ్రీనివాస్. ఏమీ లేదు, కొంచెం హెడేక్గా ఉంది శ్రీను అంటూ తన ఒళ్ళో పడుకుంటుంది. మార్నింగ్ జరిగిందంతా చెప్పి శ్రీనివాస్ను బాధ పెట్టడం సంహితకి ఇష్టం లేక ఏమీ చెప్పదు. తర్వాత రోజు కూడా ఫీవర్ తగ్గకపోవడంతో అమూల్య ఆఫీస్కి రాదు. సంహిత వర్క్ చేసుకుంటూ దాహంగా ఉండడంతో వాటర్ కోసం లేచి పక్కకు వస్తుంది. కారిడార్లో ఒక వ్యక్తి ఎవరితోనో అటు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. సంహితను చూసుకోడు వెనక. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ టెండర్ మీదే, నేను చూసుకుంటాను, అది విరాజ్కి రాకుండా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అదంతా విన్న సంహిత ఆశ్చర్యపోతుంది షాక్తో. వెంటనే తనకు కనపడకుండా వచ్చి ప్లేస్లో కూర్చుంటుంది. తేరుకొని ఇతని కంపెనీని మోసం చేయడానికి ఎలా రెడీ అయిపోయాడు, దీని వెనక ఎవరున్నారు అని ఆలోచిస్తుంది. ముందు రేపు ఇంపార్టెంట్ టెండర్ వేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం విరాజ్ సార్కి చెప్తే నన్ను నమ్ముతాడా? అలా అని చెప్పకపోతే అతను అన్నంత పని చేస్తే కంపెనీకి ప్రాబ్లం కదా అనుకుంటూ ఒక నిర్ణయానికి వస్తుంది. తర్వాత రోజు టెండర్ ఆఫీస్. అందరూ టెండర్ సబ్మిట్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు విరాజ్, జరగని దానికోసం అంత ఎదురు చూస్తావు? నీ వల్ల కాదు ఈసారి టెండర్ సొంతం చేసుకోవడం అంటూ నవ్వుతాడు జగదీష్ వికృతంగా. విరాజ్కి కోపం వస్తుంది. సాగర్ ఆపుతాడు. ఇది సమయం కాదని తమాయించుకుంటాడు విరాజ్. టెండర్ వర్మ గ్రూప్కే వచ్చినట్లు డిక్లేర్ చేస్తారు. సాగర్, విరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అది విని ఆశ్చర్యపోతాడు జగదీష్. కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. టెండర్ అమౌంట్ విని సాగర్ వైపు చూస్తాడు విరాజ్ అర్థం కాక. సాగర్ చిన్నగా నవ్వుతాడు. విరాజ్ ఓకే అని తల ఊపి ఫార్మాలిటీస్ క్లోజ్ చేయడానికి వెళ్తాడు. సాగర్ ఫోన్ తీసుకొని ఎవరికో మెసేజ్ పెడతాడు. అది చూసి అవతల వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫీస్కి తిరిగి వచ్చాక విరాజ్ క్యాబిన్లో, అసలు ఏమైందిరా, మనం ఫైనలైజ్ చేసిన టెండర్ అమౌంట్ అది కాదు కదా, చివరి నిమిషంలో ఎందుకు మార్చావు, ఏమైంది అంటాడు విరాజ్ సాగర్తో. చెప్తాను అని సాగర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. టెండర్ వేసే ముందు రోజు. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న పిలుపు విని సంహితం చూసి ప్లీజ్ కమ్ అంటాడు సాగర్. సార్, రేపు మనం ఎవరికి తెలియకుండా టెండర్ అమౌంట్ చివరి నిమిషంలో చేంజ్ చేయాలి, కుదురుతుందా అంటుంది. సాగర్ ఆశ్చర్యంతో లేచి నిలబడతాడు. ఏమైంది సంహిత అంటాడు అర్థం కాక. సంహిత చెప్దామా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. పర్వాలేదు చెప్పు అంటాడు సాగర్. సంహిత తాను విన్నదంతా చెప్తుంది. కోపంతో పిడికిలు బిగిస్తుంది సాగర్కి. నేను చూసుకుంటాను, థ్యాంక్ యూ సంహిత అంటాడు సాగర్. చిన్నగా నవ్వి వెళ్ళిపోతుంది. అంతా విన్న విరాజ్ కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర వర్క్ చేస్తూ నన్నే మోసం చేయాలని చూస్తాడు అంటాడు. ఈ లోపల కంగ్రాట్స్ సార్ అంటూ లోపలికి వస్తాడు భార్గవ్. మరుక్షణం భార్గవ్ చెంప పగులుతుంది. సాగర్ కొట్టిన దెబ్బకి కింద పడతాడు భార్గవ్. సార్ ఎందుకు కొట్టారు అంటాడు చెంప పట్టుకొని. వీడు ఇంకా నటిస్తున్నాడురా అంటూ విరాజ్ పిచ్చిగా కొడతాడు భార్గవ్ని. ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేయాలని చూస్తావు అంటూ. భార్గవ్కి అర్థమయ్యి చెమటలు పడతాయి. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది కదా, ఆ వ్యక్తి భార్గవ్. నువ్వు నా కంపెనీలో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నావు, అయినా నీ బుద్ధి చూపించావు. రీసెంట్గా జాయిన్ అయిన సంహిత తన లాయల్టీని చూపించి నీ నుంచి కంపెనీకి ప్రాబ్లం రాకుండా కాపాడింది అంటూ మళ్ళీ కొడతాడు విరాజ్. ఇన్ని రోజులు ఇక్కడ వర్క్ చేసామని జాలి తలిచి వదిలిపెడుతున్నాను, లేకపోతే జైల్లో ఉండేవాడివి. నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను, ఈ లోపల నా కంపెనీని వదిలి వెళ్ళాలి, ఇంకోసారి ఎప్పుడు నాకు కనిపించకూడదు అంటాడు కోపంగా. భార్గవ్ వెళ్ళిపోతూ నిన్ను వదిలిపెట్టనే అని కసిగా సంహిత వైపు చూస్తూ అనుకుంటాడు. విరాజ్ పిలుస్తున్నాడని ఆఫీస్ బాయ్ చెప్పగానే తన క్యాబిన్కి వచ్చి సార్ అంటూ పిలుస్తుంది. విరాజ్ సీట్లో నుంచి లేచి దగ్గరకు వస్తాడు. అసలే కొట్టుకుంటున్న సంహిత గుండె ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. విరాజ్ దగ్గరికి రాగానే సంహిత దగ్గరకు వచ్చి నిలబడి అలానే చూస్తాడు సంహిత వైపు. సంహితకి ఏమీ అర్థం కాక సార్ అనే లోపే గట్టిగా హక్ చేసుకుంటాడు విరాజ్ సంహితని. సంహిత ఫ్రీజ్ అయిపోతుంది. ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందేమో అనిపిస్తుంది. విరాజ్ స్పర్శకి పరవశంతో కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది. సంహిత కొంచెంసేపటికి తేరుకొని ఇబ్బందిగా చిన్నగా కదిలేసరికి ఇంకా గట్టిగా హత్తుకుంటాడు విరాజ్. షాక్ అయిపోతుంది సంహిత. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.